ఓం నమ శివాయ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం అంతా కూడా, ఈ అరణ్యం అంతా కూడా మా స్వగ్రామం వాతంగిలో. ఇప్పుడు మేము నడుస్తున్నటువంటి పర్వతం పేరు నాగుల పర్వతం. నాగుల పర్వతం అనేటువంటి పేరు ఎలా వచ్చిందయ్యా అంటే, ఇది మా ప్రదేశం అంటే మాకు ఏలేశ్వరం అనేటువంటి ఒక ఊరుంది. అక్కడ నుంచి నర్సీపట్నం వరకు ఇంచుమించు కొన్ని వందల దూరం వ్యాపించి ఉన్నదన్నమాట ఒకే పర్వతం. ఇదే పర్వతానికి ఆనుకుని ఎన్నో దేవస్థానాలు కూడా ఉన్నాయి. ఈ నాగుల పర్వతం మీద నుంచే నడుస్తూ అన్నవరం, సత్యదేవుని అన్నవరం వెళ్తారు మా గ్రామస్తులు. తలుపులంతల దేవస్థానం లోపలకు కూడా ఈ పర్వతం నుంచే వెళ్తారు. తర్వాత పూర్వం రోజుల్లో ఈ నర్సీపట్నం ఇలాంటి పట్టణాలు వెళ్ళాలంటే పైనుంచే వెళ్ళిపోయేవారు. తుని కూడా ఈ కొండ నుంచే వెళ్తారు. అంటే కొండలను ఆనుకుని ఒక కొండ నుంచి ఇంకో కొండకి దారులు ఉంటాయి కదా, ఆ ప్రాంతం అలా వెళ్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఈ వీడియోకి ఎందుకంటే ఇలా తీస్తున్నది, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పర్వతాన్ని అనుకున్న ఇక్కడ ఒక మేరువు లాంటి ఒక పర్వతం ఉంటుంది. అంటే ఒక శ్రీచక్రం నిలబెడితే ఎలా ఉంటుందో, ఆ శ్రీచక్రాకారంలో ఒక రాతిని చిక్కితే ఎలా ఉంటుందో అలాంటి మేరువు ఉంటుందన్నమాట ఇక్కడ. అంటే మన భాషలో, అంటే నా భాషలో ఇది మేరువు కింద నాకు ఆ భావన కలిగింది. ఇక్కడ మా గిరిజన బంధువులంతా కూడా వారు పూజించేటువంటి ఆ అమ్మవారు బోదాలమ్మ తల్లి. ఈ బోదాలమ్మ తల్లికి పూర్వం మా గిరిజన బంధువులంతా కూడా ఇప్పుడు వేరే వేరే పేర్లతో వేరే వేరే గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలన్నీ కూడా, ఇదిగో చూడండి, ఇదే మేరు. ఇది ఇలా పైకి చూస్తే శ్రీచక్రం ఆకారంలో ఉంటుందన్నమాట. అందుకని అలా పిలుస్తున్నాను నేను. ఇకపోతే పూర్వం ఈ గ్రామాలన్నీ కూడా ఒకే ప్రాంతంలో ఉండేవి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రామాలన్నీ కూడా బ్రిటిష్ వారు పరిపాలించినటువంటి సమయంలో కొన్ని పనుల నిమిత్తము, కొన్ని కారణాల వల్ల ఒక దగ్గర ఉండకుండా వేరు వేరు ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోయారన్నమాట మా గ్రామస్తులు. అలా వెళ్ళిపోయి వేరే వేరే ఊర్లు, వేరే వేరే పేర్లు ఆ రకంగా ఏర్పాటైంది. ఇకపోతే ముఖ్య విషయం ఏంటంటే, ఈ ప్రాంతంలో ఈ బోదాలమ్మ తల్లికి జాతర చేసుకునేవారట వీరి పూర్వీకులంతా కూడా, మా గిరిజన బంధువుల తాలూకు పూర్వీకులు. వీరు చేసేటువంటి ఈ పూజా కార్యక్రమం అనేటువంటిది రమారమి ఒక 150-200 సంవత్సరాల తర్వాత ఆగిపోయింది. ఈ కారణం వల్ల, ఏ కారణం వల్ల, వీళ్ళు అక్కడి నుంచి వలసలు వెళ్ళిపోవడం వల్ల. ఇప్పుడు ఉదాహరణకి మన భారతదేశం విశ్వభారతం అనేటువంటి చిత్రపటం చూస్తే ఎంతో పెద్దది. ఇప్పుడు ఉదాహరణకి బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, తర్వాత నేపాల్, భూటాన్ ఇవన్నీ కూడా ఒకప్పుడు కలిసి ఉండేవట కదా. అలా ఉన్నటువంటి భారతదేశం ఈరోజు ఇంతలా విడిపోయి, ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతాలు కూడా విడిపోయేటువంటి స్థితికి వస్తుందన్నమాట. కారణం ఏంటంటే దేశానికి సంబంధించినటువంటి విలువలు పోవడం వల్ల. ఎందుకంటే నా ఇంట్లో నా పూజ, నా దైవం, నా పూజ, నా పురస్కారం, నా నా కుటుంబ అభివృద్ధి, ఇది తప్ప మన పక్కవాడు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరితో మనం ఉండాలి. మనకి కనిపించేటువంటి ప్రతి వ్యక్తి కూడా మనలాంటి వాడే. మన ఎదురుగుండా ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా బాగుంటేనే మనం బాగుంటాం. అందరూ బాగుంటేనే అందరితో మనం ఉండగలుగుతాం అనే ఆలోచనలు పోయాయి ఇప్పుడు. ఎవరి కష్టం వారిది, ఎవరి జీవితం వారిది. ఉదాహరణకు చెప్పుకోవడానికి ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలు కూడా ఒక రీతిలో ఉండటం లేదు. సరే, తర్వాత విషయానికి వస్తే, ఈ ప్రదేశంలో బోదాలమ్మ తల్లికి పూజలు జరిగేవన్నమాట. ఇక్కడ ఇంకొక శిల్పం కూడా ఉండేది. అది ఏ కారణాల వల్ల తెలియదు కానీ 2 భాగాలుగా విడిపోతే, పూర్వ రోజుల్లో ఆ విడిపోయిన సమయంలో, అంటే ఇంచుమించు బ్రిటిష్ వారు పరిపాలించేటువంటి సమయంలోనే ఆ విగ్రహాన్ని ఒక సమయంలో ఈ పశువుల కాపరి చూస్తే విరిగిపోయిందట. అది ఎందువల్ల విరిగిపోయిందో మనకు తెలియదు కానీ రకరకాల మాటలు అయితే ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు అనవసరం. ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు. కాబట్టి ఇకపోతే
మరి విరిగిపోవడం విషయం వదిలేయవచ్చా అంటే వదిలేసేది కాదు. కానీ ఎవరినంటే ఎవరు ఒప్పుకుంటారు? ఉన్నమాట విన్నమాట ఏంటంటే బ్రిటిషర్స్ పరిపాలించేటువంటి సమయంలోనే ఇప్పుడు మా గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో శివలింగము, విష్ణుమూర్తి ఆలయం, చతుర్భుజ విష్ణుమూర్తి విగ్రహం ఇవన్నీ కూడా విచ్ఛిన్నమైపోయి విరిగిపోయాయి అన్నమాట. వారి సమయంలోనే అవి అలా జరిగాయని మా గ్రామస్తులు చెప్తారు. మరి ఆ సమయంలోనే ఇంచుమించుగా ఇక్కడ విగ్రహం కూడా రెండు రెండు భాగాలుగా విడిపోయింది. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ రాళ్ళకే ఇంకా చాలా రాళ్ళ ప్రతిమలు ఉండేవి. వాటికి పూజించుకునేవారు అన్నమాట. మొత్తం మీద ఈ పూజలు అప్పటి నుంచి ఆగిపోయి ఇప్పటి వరకు కూడా ఇంకా అక్కడ ఏమీ జరగలేదు. అందుకని ఈ మేరు కింద ఉన్నటువంటి ఈ గృహ అంటే ఈ లోపలికి కూడా ఇంకా నేను ఇప్పుడైతే తీయలేదు, కానీ ఎందుకని ఈ లోపలికి ఇంకా స్వరంగం కింద ఉంటుంది. ఈ ప్రదేశంలో మళ్ళీ పునః పూజలు ప్రారంభం అవ్వాలి, ఈ కథ ఇలా ఉండిపోకూడదు, 10 మందికి తెలియాలి అని ఆకాంక్షతో మా గ్రామస్తులు మేము అంతా కలిసి మళ్ళీ ఆ అమ్మవారి దయ వల్ల ఈ ప్రదేశానికి వచ్చి చక్కగా పంచోపచార పూజ చేసుకున్నాం. ధూపదీప నైవేద్య హారతులు ఇచ్చుకొని, ఎందుకంటే కింద నుంచి యాత్రగా వచ్చామన్నమాట ఇక్కడికి. అంటారు కదా, మనసే మందిరము, మనస్సుతో చేసేటువంటి పూజ పెద్ద పూజ అని. కాబట్టి మనసుతోనే చేసామన్నమాట ఈ పూజ అయితే నిజంగా. ఎందుకంటే ఆ యాత్ర చేసేటప్పుడు ఎవరి ఆనందం వారిని వ్యక్తం చేసుకునేవారు అనమాట. అందరూ కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ వీళ్ళంతా కూడా, యువకులు కానీ వీరంతా కూడా. కొంతమంది ఏమో ఇన్నేళ్ళు బట్టి ఇక్కడ ఉంటున్నాం కానీ ఇక్కడ ఇలాంటి కథ జరిగిందనే విషయం మాకే తెలియదు అనేటువంటి వారు కూడా ఒక 30% ఉన్నారు మా గ్రామంలో. కారణం ఏంటనుకుంటున్నారు? మన తాలూకు కథలు, మన సంస్కారములు, మన ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా వదిలేయడం వల్ల. ఏంటండి మాట్లాడితే ధర్మము, సనాతన ధర్మము, హిందూ ధర్మం అని అంటారు, హిందువులు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. ఈ ధర్మం అనేటువంటిది ప్రతి ప్రదేశంలోనూ ఉంది. ఉదాహరణకి ఒక ఆఫ్రికా వెళ్ళామనుకోండి, ఆఫ్రికాలో కూడా వారి అడవుల్లో వారికి సంబంధించినటువంటి ట్రైబల్స్లో కానీ వారు ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ వారు పూజించుకునేటువంటి దేవతామూర్తులు ఉన్నారు, వారు పూజించేటువంటి పూజా విధానాలు ఉన్నాయి. ఇప్పుడు మా ఊర్లో చేసేటువంటి గ్రామదేవత పూజకి పూజారి అవసరం లేదు, అంటే పురోహితుడు అవసరం లేదు. ఎందుకంటే అక్కడ యజమాని అనేటువంటి ఒక వ్యక్తి ఉంటారు. తర్వాత గొరవలి అనేటువంటి ఒక పదంతో పిలిచేటువంటి ఒక పెద్ద వ్యక్తి ఉంటారు. ఈ గొరవలి అనేటువంటి వ్యక్తే ఆ ఊరిలో అమ్మవారి తాలూకు ఉత్సవాలన్నీ కూడా జరిపించేటువంటి పెద్ద వ్యక్తి, అంటే పూజారి, గిరిజన పూజారి అనమాట ఆయన. కాబట్టి ఆయనే చేస్తారన్నమాట అమ్మవారి పూజ అంతా కూడా. పొలిమేరల్లోని గళ్ళు కట్టడం అంటే ఒక పూజ, అమ్మవారి పూజ మొదలవుతుందంటే ఆ ఉత్సవాల 4 రోజులు కూడా ఆ ఊరిలో ఏ అశుభము జరగకూడదని ఊరి పొలిమేరలకు వెళ్ళి డప్పులు కొట్టుకుంటూ భక్తులంతాను గళ్ళు కడతారు. కట్టి అక్కడ చేసేటువంటి పూజా విధానాలు ఉంటాయి. మరి అవి వారికి పూర్వం నుంచి వస్తున్నటువంటి సంస్కారాలు. మరి అవి జరుగుతున్నాయి కాబట్టి ఇంకా జరుగుతున్నాయి కొన్ని ఊర్లో. అవి మర్చిపోతే ఇంకో ఈ కథ గురించి ఇప్పుడు దాకా మాకే తెలియదు అన్నట్టు ఉంటుందన్నమాట. అలాగా ప్రతి దేశంలోని కూడా ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఇకపోతే నా దేశంలో ఉన్న నా ధర్మం గొప్పతనం ఏంటంటే, నా ధర్మం నువ్వు ఇలాగే ఉండు అని చెప్పలేదు, ఇలా ఉంటే మంచిది అని చెప్పింది. కాబట్టి నువ్వు అలా ఉండాలో ఇలా ఉండాలో ఆలోచించుకోవాలి అంతే. ఇక పూజ, అభిషేకం, అర్చన, జపం, హోమం ఇవన్నీ కూడా విధానాలు. నువ్వు అవన్నీ కూడా అధిగమించావనుకో, ఇవన్నీ నీకు అనవసరం లేదు, నీ మనసే నీకు మందిరం. కాబట్టి ఇవన్నీ తెలుసుకోమనే భగవద్గీత చెప్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వీడియో ద్వారా ఈ విషయం 10 మందికి చేరాలని మా కోరిక. ఇంకొక విషయం ఏంటంటే, మా ఊరిని అనుకుని నిత్యం ప్రవహించే గంగా ప్రవాహం ఒకటి ఉంది. ఆ ప్రాంతంలో గవర్నమెంట్ వారు పూర్వం ఎప్పుడో ఒక చిన్న ఆనకట్ట కట్టారు. ఆ కట్టేటప్పుడు ఎన్నో ఆశలు ఉన్నాయి మా ఊర్లో. ఈసారి నుంచి 2 పంటలు పండించుకోవచ్చు అని అనుకునేవారు అందరూ. కానీ అది ఏ కారణం వల్ల తెలియదు, కానీ కట్టిన 2-3 సంవత్సరాలకే పాడైపోయి అది పూర్తి అవ్వలేదు. దానివల్ల పూర్తి లబ్ధి మా గ్రామానికి చెందలేదు. కాబట్టి
ఈ వీడియోలో మా ప్రాంతము, ఈ ప్రదేశం ఎవరైనా చూశారనుకోండి, ఈ వీడియో ద్వారా అయినా పలానా ఊరు ఉందా, పలానా ప్రదేశం ఉందా అనేటువంటి ఒక అవగాహన కలిగి, అవగాహన అని అనకూడదు కానీ ఒక ఐడెంటిటీ కలిగి ఈ ప్రాంతంలో మాకున్నటువంటి సమస్యని ఈ వీడియో ద్వారా, అంటే ఇప్పుడు ఇక్కడ జరిగేది ఒక పూజా కార్యక్రమమే, కానీ ఈ పూజలోనే మరి ఉదాహరణకి ఇది నా ధర్మం, నా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఒక వీడియో కాబట్టి హిందూ బంధువులు అంతా కూడా చూస్తూ ఉంటారు కదా ఎక్కడెక్కడ ఉన్నవారు. ఒక రైతు దగ్గర నుంచి గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా ఈ వీడియోని చూస్తూ ఉంటారు ఏదో క్షణంలో, ఎప్పుడో ఒకప్పుడు. ఆ చూసినప్పుడు మంచి మనసున్న మహారాజు అంటారు కదా, ఆ పదాన్నే నేను వాడుతున్నాను. మనసున్న మహారాజు ఎవరో ఒకరు చూసి మా గ్రామంలో జరగాల్సిన మంచి మంచి పనులన్నీ కూడా పూర్తి చేస్తారని ఒక చిరు ఆశ. మా ఊర్లో నా వయసు వచ్చినటువంటి వారు, అంటే ఇంచుమించు నాకు ఇప్పుడు 31 సంవత్సరాలు, నా వయసు వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు. అందులో ఒక 4-5 వారి కాళ్ళ మీద వారు నిలబడి బాగున్నారు. మిగతా వారంతా కూడా ఇంకో ఈ కొండల్లోనే ఏదో పక్కన జీడి తోటలని ఆ రాయి రప్ప శుభ్రాలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం, అంటే అవన్నీ మంచివే, కానీ యువత ఒక ఆర్థిక వ్యవస్థలో నిలబడాల్సినటువంటి సమయంలో అలా నిలబడకుండా వాళ్ళ తల్లిదండ్రుల కన్నా దీనస్థితిలో వీళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితి అన్నమాట. మా గ్రామంలో కొంతమంది యువకుల యొక్క పరిస్థితి. మా గ్రామంలో ముఖ్యమైనది ఆ నీరు గురించి ఎందుకు చెప్పానంటే ఈ వీడియోలో, ఆ నీరు అనేటువంటిది మంచి డ్యామ్ ఒకటి ఏర్పాటు చేసి చిన్నది, ఆ నీరుని మా ఊరికి మట్టుకు కనీసం మా ఊరిలో అలాంటి డ్యామ్ అంటూ వస్తే ఇంకో ఊరికి కూడా పనిచేస్తుంది అన్నమాట. మా ఊరికే కాకుండా ఊరి వ్యవసాయాలు బాగుపడ్డాయి అనుకోండి, ఊర్లో కురవాళ్ళు ఊర్లోనే ఉండి ఊర్లో పనులే చేసుకుంటారు. లేకపోతే మా ఊరు నుంచి వేరే వేరే రాష్ట్రాలకు వెళుతున్నటువంటి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. వెళ్ళేటప్పుడు ఏ చెడు అలవాట్లు ఉండవు కొంతమందికి, వెళ్ళిన తర్వాత కొత్త అలవాట్లు నేర్చుకుని వస్తున్నారు. వాళ్ళు అన్ని నెలల్లో కష్టపడినటువంటి సొమ్ము అంతా కూడా దేనికి ఖర్చు పెడుతున్నారో తెలియకుండా వారి పరిస్థితులే అలా తయారయ్యాయి. ఇలా రకరకాల కథలు ఉన్నాయి మా ఊర్లో. విద్యాశాఖ ఉంది, అంటే హాస్టల్ ఉంది, విద్యాలయాలు ఉన్నాయి, అదే బడి ఉంది, స్కూల్ ఉంది కానీ అక్కడ పిల్లలకి కారణాలు అయితే తెలియవు, కానీ అక్షరాలన్నీ చెప్పమంటే చెప్పలేరు, ఎక్కాలు చెప్పమంటే చెప్పలేరు, కనీసం సంబంధించినటువంటి కొన్ని పదాలని చెప్పమంటే చెప్పలేని స్థితిలో కొంతమంది పిల్లలు ఉన్నారు. దానికి కారణం పిల్లల, లేదంటే వాళ్ళ తల్లిదండ్రుల, లేదంటే విద్య నేర్పేటువంటి గురువుల అని అనడానికి లేదు, ఎందుకంటే వ్యవస్థ మొత్తం పాడైంది. కాబట్టి ఇవన్నీ విషయాలు పక్కకు పెడితే ఆర్థికంగా, అంటే ఎవరైనా బాగుపడాలంటే ముందుగా ఆర్థికంగా బాగుండాలంటారు కదా. కాబట్టి మా గ్రామంలో ఉన్న ఈ నీటి ఎద్దడిని, అంటే ఒక పంట అద్భుతంగానే పండుతుంది, కానీ నిరంతరం ప్రవహించేటువంటి ఒక కాలం ఉన్నటువంటి ఊర్లో పుష్కలంగా పంటలు పండించుకోవడానికి ఉన్నటువంటి నీరుని సద్వినియోగం చేసుకుంటే ఒక పంట కాదు 3 పంటలు పండించుకోవచ్చు అన్నమాట. లేదనుకోండి 2 పంటలే పండుతాయి. ఏదైనా మంచి జరుగుతుంది కదా. అప్పుడు ఊర్లో కుర్రోళ్ళంతా ఊర్లోనే ఉంటారు, ఎక్కడికి పోవక్కర్లేదు. కొంతమంది చాలా దూరం వెళ్ళి మళ్ళీ వాడు తిరుగు ప్రదేశంకి, మళ్ళీ వారి ఇంటికి వాళ్ళు వచ్చేటప్పటికి రైలు ప్రయాణాల్లో ప్రమాదం జరిగిన కుర్రోళ్ళు కూడా కొంతమంది ఉంటున్నారు. మొన్నే విన్నాను అలాంటి వార్తని. కాబట్టి ఇదంతా కూడా మీరు గమనించి ఈ వీడియోని కొద్దిగా షేర్ చేయాలి. ఇది నా అభ్యర్థన. ఓం నమః.